హాయ్ హలో ఎవ్రీవన్. నేచురల్ స్టార్ నాని గారు హిట్ ది థర్డ్ కేస్ మూవీ ఈ రోజు థియేటర్స్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి నాని గారి హిట్ 3 మూవీ ఎలా ఉంది? హిట్ 3 ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉందా? ఫ్యామిలీ ఆడియన్స్ పిల్లలు చూసేలా ఉందా లేదా? అసలు మూవీ ప్లాట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. డైరెక్టర్ శైలేష్ కొలను నాని గారిని ఎప్పుడు చూడని విధంగా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్లో అలానే సరికొత్త తీరులో తన పర్ఫార్మెన్స్తో అదరగొట్టేలా నటింపజేశారనే చెప్పుకోవచ్చు. అసలు మూవీ స్టోరీ ఏంటంటే ఏసీపీ అర్జున్ సర్కార్ అలియాస్ నాని గారు ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ ఫారెస్ట్ ఏరియాలో కొంతమంది క్రిమినల్స్ ని చెట్టు కట్టేసి చంపేసి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. అయితే అర్జున్ సర్కార్ లాంటి స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఇలా కిరాతకంగా మర్డర్స్ చేసి వాటిని వీడియోస్ తీయటం ఏంటంటూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా అర్జున్ సర్కార్ తనదైన స్టైల్లో కేసులను ఛేదించే పనిలో ఉంటాడు. అయితే మనకి ఫస్ట్ హాఫ్ అంతా సైకో చేసే హత్యలు వాటిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ వెళ్ళిపోతుంది. చిన్నపిల్లల ఎపిసోడ్ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్ గా కూడా ఈ సీన్స్ చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ శైలేష్ కొలను. అయితే ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ మనకి మాస్ టైటిల్ కార్డ్ తో సినిమా స్టార్ట్ అయినప్పటికీ సినిమా స్లోగా అలా సాగుతూ యావరేజ్ అనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ సీరియస్ ఇన్వెస్టిగేషన్ ట్రాక్ నడుస్తుండగానే అర్జున్ సర్కార్ అలానే మృదుల అలియాస్ శ్రీనిధి శెట్టి మధ్య లవ్ సీన్స్ కూడా సన్నివేశాలు వస్తూ ఉంటాయి. అవి అయితే యూత్ ని ఎంటర్టైన్ చేసేలా ఉన్నా గానీ ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంచెం ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి కొంచెం ల్యాగ్ అనిపించినప్పటికీ ఇక సెకండ్ హాఫ్ లోకి ఎంటర్ అవగానే ఎంగేజింగ్ నేరేషన్ తో అలానే సర్వైవర్ థ్రిల్లింగ్ ఎలివేషన్స్ తో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ముఖ్యంగా లాస్ట్ 40 మినిట్స్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక హిట్ 1 అండ్ 2 కేసులతో సినిమాని ముడిపెట్టే విధానం కూడా అద్భుతంగా ఆకట్టుకుంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక హిట్ 1 పార్ట్ 1 పార్ట్ 2 మూవీస్ తో పోల్చుకుంటే హిట్ 3 అనేది కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా సిటీకే అనే ఒక డార్క్ వెబ్ టార్గెట్ ఏమిటి, అసలు సిటీకేలో అర్జున్ సర్కార్ ఎందుకు చేరాలనుకుంటున్నాడు, సిటీకే అర్జున్ సర్కార్ చేరిన తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే అలానే ఈ మృదులాకి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఇక హిట్ 3 లో పాజిటివ్ విషయానికి వస్తే ముఖ్యంగా నాని గారి ప్రెజెన్స్ అనేది చాలా కొత్తగా ఎప్పుడు చూడని విధంగా ఉంది. అలానే అతని క్యారెక్టరైజేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ శైలేష్ కొలను గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. అలానే ముఖ్యంగా మనకి సెకండ్ హాఫ్ లో పోరాటం అనే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మూవీలో బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ లా పనిచేస్తుంది. ఇక ఓవరాల్ గా నెగిటివ్ విషయానికి వస్తే మరీ వైలెన్స్ ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. మితిమీరిన హింసతో కూడిన రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ అలానే చైల్డ్ ఎమోషన్స్ తో సాగే ఒక మర్డర్ మిస్టరీ అనేది ఫ్యామిలీ ఆడియన్స్ చూడటానికి అలానే చిన్నపిల్లలు కొంచెం అవాయిడ్ చేస్తే బాగుండేమో అన్నట్టుగా సీన్స్ అయితే ఉన్నాయి. ఇక వీటితో పాటు రేడియో కమ్యూనికేషన్ లాంటి కొన్ని సీన్లు సగటు ఆడియన్స్ కి అంతగా అర్థమయ్యేలా లేవు. ఇక వీటితో పాటు ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా క్రైమ్ థ్రిల్లర్స్ లాంటి స్టోరీస్ ని ఇష్టపడే ప్రేక్షకులకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక వీటితో పాటు నాని గారిని కొత్తగా చూడాలనుకునే వారికి అయితే ముఖ్యంగా నాని అభిమానులు అయితే ఈ మూవీ థియేటర్ లో వెండి తెరపై చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో చిన్న లైక్ కొట్టండి, అలానే షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.